ఎక్కడ పోయిందో ఇలా చెప్పుంటా ఏడనుకగా కథకాడు పోయినా అని చెప్పిన కళ్ళ చూసినా అని చెప్పిన కొల్లకట్టుకు వచ్చినామని ఎందుకంటే తెగ చేసుకుంటా వస్తుంటే బాగా రావుతాడు లంచ కొడుకు ఎంత మాట్లాడుతూ పోసే అంటారు నీకు నీకు నా పక్కన మాట్లాడు అనుకున్నా కానీ ఎక్కడ కాడి పోయినా అదేం బాగా ఉండే కానీ తుంబాయి కాడి పోయింది అబ్బా లంచ కొడుక పోయి బాగా కలుదామంటుంది గారా మంచిదే అచ్చ పాడుకోవద్దా సరే కానీ లంచ కూడా కనకే నా బాడు కావాలి నా ముక్కు లాదులన్నా చూడు ఆకలి పొద్దుగాల వేసిపోయిన ఆడ పటేల్ బాయికాడ చచ్చిపోయింది అయితే భార్యం కోస్తారా బోరా తుణుకాలు లేవు రా లంజ కొడుక తుణుకాలు లేవు ఏమి లేవు ఈ సంసారం పాని కాదు ఏడ చూసినా ఒక కింది దొరకలేదు సాయి బాయికాడు పోయినా ఎక్కడ పోయినా ఒక కింది దొరకలేదు లంజ కొడుక ఆ బాగా రావుతాడు లంచముడు నువ్వు రాయే ఏం చేస్తావు రా అంటే ఏం చేస్తావు అన్న అయ్యా లేదైనా సరే మామగారి ఇంటి వద్ద నువ్వు ఏమన్నా సరే కానీ అవుతూనే ఉంటా నీకు సంసారం చేయరా నేను నీకు సంసారంలో తప్పుడు కాకుండా అంటాడు యాడ్ అన్నాడు మాల్ అన్నాడు విశ్వ అన్నాడు లేబడి చూపంటాడు వాటికి ఎంతగానో లంచకొట్టు సంసారం ఈ సంసారం మీద మన్ను అయ్యా ఈ సంసారం గజాల పంచాయతీ చేసుకొచ్చి పెద్దబాయి ఎవరైనా ఊగుడే ఉందా నువ్వు కూడా ఉందా ఇప్పుడు మరిది ఎంత గంపెత్తా కళ్ళ ముందు రాయమ్మా అదే అదే ఏం చేస్తున్నావే అయ్యో పట్టుకుంటుండే నేను కన్న కరుపాన్ని చేసిన కరుపాన్ని పోయినా పెద్దబాయి కాడి పోయినా మాల్లం బాయి కాడి పోయి ఇప్పుడే వస్తున్నా కళ్ళు తీసుకురా ముక్కులో కళ్ళని వద్దు కళ్ళు తీసుకురా చెప్పిండు నన్ను ఏం బాగా పెడతావురా నేను ఏసారే పెడతావురా నీకు వెనకడి ముందరికి బాగున్నా అనరా నీకు చూడడం రా నీకు నీ బాగున్నా అమ్మా ఇంత దాకి రాదు ఆశలే లేదు నేను ఎంత అంత బాధపడుకుంటూ వస్తుంటే ఇంత ఆకులు తేడు ఈ సంసారం మీద మండే యొక్క నాడు ఆకులు తెచ్చి రావురా ఆకులు తెచ్చి రావు చుట్టూ ఆకులు తెస్తే నేను బాగా తాగుతాడు ఆకులు లేడు నాకు ఆకులు లేడు ఏం చేస్తుంది ఎక్కడానికి పోతుందా ఏం చేస్తుంది అమ్మ ఏ గజాంలో పట్టి పోయినా కానీ ఒక్క ఇసుక దొరకాయి ఈ గజాంలో పట్టి పోయి ఎక్కడెక్కడ పోయినా ఆ పెద్ద మేత పెద్ద మేత ఇష్ట అయ్యా ఎక్కడ పోతుంది అయ్యా బాగానే ఉన్నాం అయ్యా తీసుకొచ్చినట్టు ఇలాగే అమ్మ ఏంటి గజాంలో రా గజాంలో మరి ఏం చేయాలి ఇద్దరం పోయినాము ఇద్దరం పేరు ఉంది ఇద్దరం పోయినాము ఆ లెక్కకి పోతే ఏడో కిత్తు దొరకలే అమ్మ కాలు ఆడ గిత్త కాలు వస్తే తాగినా
ఎవరు పోసిండే నీకు ఎవరు పోసిండు ఎవడన్నా వస్తాడు ఎవడన్నా వస్తారా నా నోయితే మాట చల్లగా ఉంటే ఎవడన్నా వస్తాడు కళ్ళు వస్తారు అంతా వస్తారు నువ్వు ఇచ్చి కట్టుకొచ్చి నాకు సంఖ్య వ్యక్తంగా కొట్టక నీ ముక్కులు లాగని చెప్పి కొట్టక ముక్కులు ఆగాను నారా ఎందుకంటారు ఏం చేసినావుగా అమ్మలా చూడు చెప్తాను నేను అమ్మ గురం వచ్చినట్టే వస్తుంది గురం వచ్చినట్టు వస్తుంది ఇక నాకు గుద్దనాక వెళ్ళు మాట్లాడుతున్నావు దాంతో కుప్ప కోసి ఉంటుంది కుప్ప కొడక నా పని వాళ్ళు చెప్తాను ఇగో మాల్యం బాయ్ కాడు పోయినా ఇప్పుడే పోయి తూంబాయి కాడికి పోతే బిజపడ్డదట ఆయన కాపాయని చెప్పిండు బిజపడ్డదట పోయి కోసుకురాపో తునకలు లేవు తునకలు కావాలంటే అయ్యా ఏడు తెచ్చి పెట్టాలి నీకు నువ్వు తెచ్చిపెట్టి ఏడు తెచ్చి పెట్టాలి కూడా మాటలే నేను అన్నారా వాడు కావాలన్నా లంచ కొడుకానన్నా నోట కాడనన్నా కంట కండలన్నా మొట్ట మీద అంటారన్నా మొట్ట మీద అంటారన్నా కళ్ళు కారా పేరు కళ్ళకు పగలకి ఏం వచ్చావా కిష్టయ్య దగ్గరికి బాయికాడికి రావద్దని అన్నాడు అంటే పోయినా ఆయన ఇంత కలువు వస్తుంది ఏమైనా చేసిన అవయ్యను మాట నవ్వుతాడు అయ్యో నవ్వుతాడు పడే చేతాడు కూర్చోడికి 4 రోజులు ఇది చేయలేక చూడు మరి ఆడేం చేస్తాడు మరి ఇట్లా మాట్లాడతాడు ఇలా చెప్పండి ఇట్లా మాట్లాడతా రోమా మా మాజీ అధ్యక్షుడు సాయి సక్కని చిన్నదాన్ని సాయి సక్కని చిన్నదాన్ని బాటావన్నా లంచ కొడుకన్నా మూట మీద అంటానన్నా మొక్క మీద అంటానన్నా ఇప్పుడు మెదక్ స్టేజ్ దగ్గర పోయినా పోతే ఆయన కళ్ళు మరి అంటే ఆయన కళ్ళు ఇప్పుడు ఒక చెట్టు కళ్ళు వచ్చిన వదిలే కాదురా అంటే ఒకటే గోల ఆడతాడు అది కాదు పోతే నేను అర్థమైంది ఆడుతున్నా నేను ఎంత మంచిదా ఎంత మంచిదంటే ఎంత మంచిగా అంత మంచిది అని నేను ఎంత మాట్లాడుతున్నావు రా నేను నేనేమన్నారా
లైట్ తీసి పెట్టు 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 అది పెట్టమని అది పెట్టమని ఇది బాగా తెచ్చి పెడితే కళ్ళు తాగుతావు ఇదో ఆగో తెచ్చి పెడితే బర్రెది నాకు తింటుంది కన్న లేకుకినా కన్న కష్టపడ్డా కన్న కష్టపడి చూడు ఏమున్నా ఏమన్నా ఆయన మెడ మీద అదే ఇదా మా అమ్మగారు పెట్టింది మా అమ్మగారు అన్ని ఉన్నకాడికి అమ్మకత అవుతుంది కదా పాడతా ఉన్నకాడికి అమ్మత అవుతుంది పుస్తకాలు తిని మా చెప్పాలి నేను అమ్మకత అయినా అవును మీ అమ్మగారు పెట్టిన అవును మా అమ్మకత ఆలే ఇది ఏ నప్పుగా పెట్టుకుంది అంటే నా మీద పాలనామం పెడుతుంది బావా నా చిన్న వర్షం చేసుకోవాలి గిలెక్క తీరాలిగా ఇదా ఈయన ఇస్తా ఇస్తా అయితే ఇప్పుడు ఏం కాదు ఇప్పుడు 70,000 చిల్లర ఉంది అయితే దీంతో పాటు ఇంకా మూడు ముళ్ళు వడ్డానించి మూడు ముళ్ళు వడ్డానించి పోరగాడు ఎక్కడ పోయిండురా పోరగాడు ఎక్కడ పోయిండు పోరగాడు అయ్యా ముక్కులు లాట్లని చెప్పు అట్లంతా ఆయన అయ్యా ముక్కు లాట్లని చెప్పు మంచోడు అన్నది వాడు కాబట్టి మంచోడు ముక్కులు ఆకలన్నా ఇది కాలాల మోసగా అంటే పాడుకోవానే ఏమన్నారు నేను ఏమన్నా ఎప్పుడు ఎక్కువ
ఈయనేమో తాగుబోతు ఆ పొరగా లంచ కొడుకు ఎక్కడ పోయిండో ఏమో అదే దొరుకుతలేడు. అక్కడిక్కడ పోయి అక్కడనే చూస్తున్నావేమే ఎక్కడ ఆయన ఈ పిల్లగాడినా? శరత్ని చూస్తున్నావేందుకే మరి పొరగాడు ఈయన నాగారా కాడున్న అరువులో పొరగాల వాళ్ళన్నా పొరగాల మీద లంచ కొడుకు ఊరికి అక్కడనే చూస్తున్నావేముంది ఇష్టం రా నేను చూస్తా నువ్వు చక్కగా లేకుంటే చూడకుంటే దానికి అన్నిసార్లు కొడుతున్నావు దూరంగా వేసిన కొడుతున్నా ఊరికే నీళ్ళు చూస్తుంది మరి అట్లా వీడియో కూడా తీయవు నాగారంకే అంతేనా? ఏం చేస్తావు అంటే నా ఇష్టం నా బుద్ధి నా రద్దీ నా ఇష్టం నువ్వేనా చేసుకుంటావు నువ్వెందుకు బుద్ధి ముట్టి కూడా అవును నేను వచ్చలమే తంట నువ్వు వస్తున్నా నువ్వు ఎప్పుడు గొప్పవారం అని అయితే మనము ఎప్పుడు ఏడో పోకే గొప్పవారం మనం అయితే అయ్యా తాగుపోతావు పైన బంగ్లాగా అయితే పేదరిలో మనం వచ్చాం ఇవాళ ఏమన్నారు అయితే పద్దెనిమిది ముందు పొలకట్ట కొట్టుకొని కొండాలి ఇక ఏమన్నారు అయితే వచ్చి కళ్ళే అమాయకుడు వీడు రంగు పాడుతావు ఏం లేదు కళ్ళు తాగుతాడు అట్లనే అంటాడు మళ్ళీ పొద్దుగా లేస్తాడు అయ్యో మర్చిపోయింది అంట సుమా నేను మంచిదాన్ని కాను మంచిదాన్ని కానంటే మా అమ్మగారికి పోతా చేసుకుంటా ఈయన సంగదానికి వస్తున్నావు కడుపు మార్చు కోరి మనము మన్ను అయ్యా నేను ఎంతగానం చేస్తున్నారా ఈ సంసారం ఎంతకాలం చేస్తూ మళ్ళీ మీరని చెప్పరా ఈ ముక్కులు అదే చెప్తున్నాడు ఇష్టం పోతా ఇడు ఆడు మంచిగా చెప్పండి సాడీడు కొచ్చి ఇలా బొక్క నీళ్ళు పోసిండు కడుపుకోని మనం కాసులన్నీ మూడబెట్టి మనం ఎన్నడాయినా పెద్ద అయితే కానీ మాదివారి గుడ్డ వచ్చింది అది మంచిగా బిల్డింగే వచ్చింది అని ఇక ఆ ఏడుపులు మన మీదనే ఉంటాయి గుడిసే తుంకలేదు ఆ తుంకలు తోళ్ళు ఆజ్ఞ ఉన్నాయి తంగడి గట్టు కొట్టుకురా బోరే నేను కొట్టా ఇక్కడ రాయిస్తే జర చెల్లా ఇక్కడ పోతున్నాం ఇక్కడ అన్నీ పోతున్నాం ఏ వాడకనే పోతున్నాం